ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ఒక ఎత్తయితే 2014 నుంచి అప్ టు 2024 అంటే ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఇంకో ఎత్తులో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే జనాలు కంపారిజన్ చూస్తూ ఉన్నారు. సో, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో అంటే దాదాపు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అప్పుడున్న తెలంగాణ ఒక ఎత్తయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి అధికారం ఇంకోలా కనిపిస్తుంది. ఎలా అంటే కనిపిస్తుంది? అది ఒక కాయిన్‌కి బొమ్మ, వరుస 2 ఉంటాయి. సో, మంచి, చెడు. సో, ఇప్పుడున్న తెలంగాణ సర్కార్‌ని కూడా 2 రకాలుగా చూస్తున్నారు. ఒక చూడండి. విధంగా మంచి చూస్తున్నారు. ఇంకోవైపు చెడు చూస్తున్నారు. చెడు విషయం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ రూపాన్ని మార్చటానికి ఏంటసలు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. అంటే ఇలా పెట్టారు చెయ్యి. కాంగ్రెస్‌ని ప్రమోట్ చేస్తున్నారా అనేది అనుకో కూడా అడుగుతున్నారు. అనుకో మీరు ఇచ్చిందే చెప్పండి. మేము హ్మ్. ఇచ్చిందే మేము ఇలానే పెడతాము, అలాగే ఉంటది, హ్మ్. మాకు నచ్చినట్టే ఉంటది. మా తెలంగాణ అమ్మలు ఎలా ఉంటారో అలానే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ మాట్లాడే బతుకమ్మ లేదని ఆమె అనుకుంటే ఆమె బతకని కోసం ఆ బతుకమ్మ పెట్టుకున్నది, బతుకమ్మ పెట్టుకున్న పోయి జైల్లో పడ్డది. మళ్ళీ వచ్చి ఆమె వద్దాం. ఇంత వద్దాం. పెద్ద విగ్రహం పెట్టి పెట్టుకున్నంత మాత్రాన ఆమె బతుకమ్మ పుట్టించింది కాదు. హ్మ్. బతుకమ్మ గురించి ఆమెకు మొత్తం తెలుసా? దళితులకు అసలు బతుకమ్మ లేదన్న సంగతి ఆమెకు తెలుసా అసలు? హ్మ్. ప్లాస్టిక్ బొమ్మలు పెట్టేసుకుని ఆడి బతుకమ్మలు పెట్టి జైలుకి వచ్చి స్కామ్లు వచ్చిన మహారాణి లాగా నువ్వు అన్నావు. అందుకే నీకు కిరీటాలు కావాలంటున్నావు. నీ అయ్య పెట్టినట్టు నీకు కూడా పెట్టుకొని పెట్టిండేమో అప్పుడు. మాకు అవసరం ఇప్పుడు లేదు, మీరు ఒక మాకు మాట తెలంగాణది అన్నారా? కరెక్టే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారా? పెట్టుకుంటాం. మా బరాబర్ ఇష్టం పెట్టుకుంటాం. అంతే. ఇచ్చిందే మేమని మీరు అంటున్నారు కదా! తెలంగాణ ఇప్పుడు ఇచ్చిందే ఇదే మేము. అంశం మీద బీఆర్ఎస్‌కి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ ఇస్తే రాలేదు. ఉమ్. సో, అప్పుడు కాలు మొక్కినప్పుడు ఎక్కడ పోయినావు? కించపరిచేలా అరే మాట్లాడుతూ నువ్వు కాలు మొక్కినావు కదా, నువ్వు మొక్కినావు, నీ అయ్య మొక్కిండు, నీ పిల్ల నా తెలంగాణ ప్రజల కోసం మొక్కాను. మొక్కినావు. తప్పేంటి? అప్పుడు ఏమన్నావు రా నాయన, మమ్మల్ని దేవత అన్నావు. ఇప్పుడు మమ్మల్ని దయ్యం అంటే మేము ఎందుకు కోరుకుంటాము? హ్మ్. అంటే నీకు నచ్చినప్పుడు దేవత అంటావు, నీకు నచ్చినప్పుడు దయ్యం అంటావు. సో, ఇప్పుడు తెలంగాణ తల్లి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకేనా అయితే? నీ కాంగ్రెస్ కళ్ళ తెల్లనొచ్చా? కనబడితే నేనేం కాంగ్రెస్ చేస్తా? తెల్లనొచ్చా? అరే బాబోయ్, నీ కళ్ళకు మసక బారింది. హ్మ్. ఇప్పుడు మీరు ఎవరెవరికి ఏమేం పాపాలు చుట్టుకుంటారని భయం పట్టింది కాబట్టి ఏదో ఒక దుకాణాలు నడిపియాలి కాబట్టి ఆమె మళ్ళీ ఆ దుకాణం తెరిచింది. అయ్యేమో వాళ్ళ అమెరికా సంగతి పారిపోయిండు. నేను అసలు అమెరికాకు అయ్యే పోయిండు, అసలు అది ఎందుకు బీఆర్ఎస్ చెప్తలేవు? నేను అసలు బీఆర్ఎస్ అమెరికాకు టాపిక్ అయ్యి ఎందుకు తేవట్లేదు. పోయిండు? కేసీఆర్ ఎందుకు పోయిండు? పారిపోయిండు. నా దృష్టిలో ఎందుకు పారిపోయిండు? ఇవాళనో రేపో కొడుకు జైలుకి పోయేటట్టున్నాడు. విత్ ఎవిడెన్స్ దొరికినాయి. మేము ఎందుకు అప్పుడే ఎందుకు చేయలేదు, అప్పుడే ఎందుకు పట్టుకోలేదు అంటే, బాబు మీరు మామూలు దొంగలా? దొంగలకే దొంగలు మీరు. అందుకని అవన్నీ తీసి జాగ్రత్తగా ప్రజల ముందు పెట్టేటివి అన్ని నిజాలు తీసి పెట్టాలి కదా. టైం పట్టింది మాకు. ఆ టైం పట్టినందుకు 1 ఇయర్ లోపల మీరు మొత్తం దోసుకొని తిని పందులు వేసినాడు పందికొక్కులు తిన్నట్టు తెలంగాణ బిడ్డలు డబ్బులన్నీ తిని ఇప్పుడు వచ్చి అరగనీకి వచ్చి కావు 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 అరుస్తున్నారు. 4 రోజులకు వచ్చి హరీష్ రావు అడుగుతాడు ఎక్కడ పోయింది ఈ పథకం ఏది నువ్వు తిన్నావు కదరా నాయన, కాళేశ్వరంలో ఎన్ని తిన్నావు, ఆ ప్రాజెక్టులు ఎన్ని తిన్నావు అన్ని బయట పెట్టి రాదు. అవన్నీ పెట్టేంత వరకు మరి అవన్నీ తీయాలి కదా లెక్కలు. అవి ఉండింటి ఇవాళ ఖజానా కాలయ్యేది కదా. మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణను ముష్టి తెలంగాణ చేసిపోయారు కదా మీరు. అప్పుల తెలంగాణ చేసిపోయారు కదా మీ 4-5 కలిసి, మీ కాందాన్ మొత్తము. అంత ప్రజలు ఎలా వదిలిపెడతారు? తెలంగాణ బిడ్డలు అమాయకులు కాబట్టి వాళ్ళకి తెలీదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ బిడ్డలకు చెప్తున్నా, బాబు మీరు ఇంత నష్టపోయారా బిడ్డ, ఇగో ఇది జరిగిన వాస్తవం అని చెప్తున్నాం. మేము చెప్పి పట్టిస్తాం.